హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నారంట వెనకటి ఎవరో పెద్ద మనిషి. నా పరిస్థితి కూడా అలాగే అయిందండి. ఏదో మీనింగ్ తెలియక మాట్లాడిన ఒక పదాన్ని పట్టుకొని ఎన్ని నానార్థాలు పరమార్థాలు తీసేశారో మా ఇంట్లో వాళ్ళు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు కునాఫా చాక్లెట్ చేశానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ ఇలా ఏమీ అవసరం లేకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్లో కునాఫా చాక్లెట్ చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయిన తర్వాత పైన ఒక చిన్న పాత్ర పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ పౌడరు, 1 కప్పు కోకో పౌడరు, 1/3 కప్పు మెల్టెడ్ బటర్ కానీ మెల్టెడ్ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకోవాలి, చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియాని తీసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా రెడీ చేసుకున్న చాక్లెట్ సిరప్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మౌల్డ్లో వేసుకొని ఒక ½ అవర్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ లోపల మధ్యలో స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పిస్తా పప్పును వేసేసుకొని దాన్ని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి బ్లెండ్ చేసామంటే పేస్ట్ లాగా అయిపోతుందండి. పల్సిస్తూ గ్రైండ్ చేస్తే ఈ విధంగా పౌడర్ లాగా తయారవుతుంది. ఈ పౌడర్ని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ముందుగా నెయ్యిలో వేయించుకున్న సేమియాను కూడా వేసుకొని కొంచెం మిల్క్ మేడ్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా ఒక పేస్ట్ లాగా తయారవ్వాలన్నమాట. మన స్వీట్నెస్కి తగ్గట్టుగా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. కొంచెం చాక్లెట్ సిరప్ మిగిలితే నేను వేరే మౌల్డ్స్లో వేసుకొని కునాఫా లాగే బార్ కాకుండా ఇలా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా రెడీ చేశానండి. దీన్ని కూడా ఫ్రీజ్ చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టాను. మనం ఇప్పుడు ఈ ట్రైన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగా ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని వచ్చి అందులో మధ్యలో మనం ముందుగా పిస్తా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ స్టఫింగ్ అంతా కూడా పెట్టేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇంకా మిగతా చాక్లెట్ సిరప్ని అంతా కూడా పైన వేసుకొని ఎడ్జెస్లో కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి గ్యాప్స్ లేకుండా కాంపౌండ్ అనేది ఫుల్గా ఫిల్ అవుతుందన్నమాట. ఈ కాంపౌండ్ని మరొక ½ అవర్ పాటు ఫ్రీజ్ చేసుకున్నామంటే మనకి ఎమ్మి కునాఫా చాక్లెట్ రెడీ అయిపోతుంది. మిగతా మౌల్డ్స్ని కూడా తీసుకొని వచ్చి అందులో మధ్యలో స్టఫింగ్ పెట్టి అందులో పైన చాక్లెట్ సిరప్ వేసి ఈ విధంగా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా రెడీ చేశానండి. మన కునాఫా చాక్లెట్ ఎలా రెడీ అయిందో చూసేద్దామా. అందరికంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. ఓపెన్ చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపించింది. ఇక్కడ మనం ఇంట్లో ఈ చాక్లెట్స్ తిని ఎంజాయ్ చేయడానికే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మధ్యలో స్టఫింగ్కి నేను ఏమి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదండి. ఇలా డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ ఏం అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరే చూసారు కదా, టేస్ట్ గురించి అయితే కొత్తగా చెప్పనవసరం లేదు. ఇంత మంచి టేస్ట్ ఉంది కాబట్టి అంతలా వైరల్ అయిందండి. డెఫినెట్లీ ట్రై చేసి వీడియో నచ్చితే మీ ఫేవరెట్ పర్సన్స్కి షేర్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.